అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సిటీ బ్యూటిఫుల్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు డాక్టర్ కేశవరెడ్డి గారు. లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగింది. తలుపు నేనే తెరుచుకుని దాపును అనాటమీ మ్యూజియంలోకి నడిచాను. కన్నీళ్లతో నిండిన ముఖాన్ని దాచుకోవడానికి నాకు ఒక ఏకాంత ప్రదేశం కావాలి. అందుకు ఈ మ్యూజియం చాలా అనువైన చోటు. ఇది లంచ్ అవర్ కనుక ఇప్పుడు మ్యూజియంలోకి ఎవరూ రారు. నాకు ఈ మ్యూజియం చాలా ఇష్టం. ఇక్కడ మృతదేహాలు తమ రహస్యాలను బతికి ఉండే వాళ్లకు చెబుతాయి. ఫార్మాలిన్ ద్రావకం పోసిన గాజు పాత్రలలో మానవ శరీరంలోని వివిధ అంగాలు ఉంచబడి ఉన్నాయి. నేను అనాటమీ స్టూడెంట్గా ఉండేటప్పుడు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని స్పెసిమన్ స్టడీ చేసేవాడిని. నా క్లాస్మేట్స్ లెక్చర్ హాల్లో గడిపే కాలాన్ని నేను ఈ మ్యూజియంలో గడిపేవాడిని. ఈ మ్యూజియంలోనే నేను ముత్తురామన్ గాడి పండ్లు విరగ్గొట్టాను. ఒకసారి వాడు నేను కలిసి స్పెసిమన్ స్టడీ చేస్తున్నాం. కంబైన్డ్ స్టడీ. ముత్తురామన్ గాడు మొరటుముండా కొడుకు. వాడికి బండ జోకులంటే చాలా ఇష్టం. వాడి పుస్తకాలు చూస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. అనాటమీ టెక్స్ట్ బుక్లో స్త్రీ అవయవాలు బొమ్మల కింద వాడు తన సొంతంగా అల్లిన పద్యాలు రాస్తాడు. ఆ బొమ్మల కింద తనకిష్టమైన అమ్మాయిల పేర్లు రాస్తాడు. ఆ బొమ్మల చుట్టూ రంగు పెన్సిళ్లతో డిజైన్లు కూడా వేస్తాడు. ముత్తురామన్ గాడిని మించిన పర్వర్ట్ నాకు తెలిసి మరొకడు లేడు. సరే, వాడు నేను కలిసి స్పెసిమన్ స్టడీ చేస్తున్నాం. మా ముందర గాజు జాడీలో డిసెక్ట్ చేయబడిన స్త్రీ స్తనద్వయం ఉంది. పాపం ఆ స్త్రీ ఎక్కడ ఏ పరిస్థితుల్లో చనిపోయిందో. చాలా రోజులు బట్టి ఫార్మలిన్లో ఉండటం వల్ల ఆ స్తనాలు నల్లబడిపోయాయి. చర్మం ముడతలు పడిపోయి ఉంది. ఉన్నట్టుండి ముత్తురామన్ గాడు లావణ్య రొమ్ములు ఇలాగే ఉంటాయి అన్నాడు. లావణ్య అంతే. నాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆ రోజుల్లో నేను లావణ్యను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడిని. ఎంత ప్రాణప్రదంగా ప్రేమించినా ఆమె స్తనాలు చూసే అవకాశం నాకు రాలేదనుకోండి, అది వేరే కథ. ముత్తురామన్ గాడు నేను చెరొక కుర్చీలో కూర్చుని ఉన్నాం. మా నడుమ ఒక స్టూలు, దాని మీద గాజు జాడి ఉన్నది. నేను తటాలను లేచి పిడికిలు బిగించి వాడి మూతి మీద గుద్దాను. వాడు కుర్చీతో పాటు వెలికిలా పడ్డాడు. వాడి కాలు తగిలి గాజు జాడి కింద పడి పెళ్ళున పగిలింది. వాడు కింద పడి గిర్రున రాట్నంలాగా తిరిగి నా మోకాలు వెనక తన్ని నన్ను కింద పడదోశాడు. నేను కింద పడగానే వాడు నా రొమ్ము మీదెక్కి కూర్చుని పిడికిటి పోట్లతో నా మూతిని పచ్చడి చేయసాగాడు. నేను ఎలాగో వీలు చిక్కించుకొని వాడు జుత్తు అందుకొని గుంజి పక్కకు తోశాను. వాడు నేను సినిమాలలో హీరో విలన్లలాగా తన్నుకుంటూ ఫార్మలిన్ ద్రావకంలో దొర్లసాగాం. ఇంతలో మ్యూజియం అటెండర్లు వచ్చి మమ్మల్ని వేరు చేశారు. ఈలోగా నా మోకాలు బెనికింది. వాడి ముందరి పండ్లు 2 రాలి కింద పడ్డాయి. అనాటమీ ప్రొఫెసర్ మమ్మల్ని ఇద్దరిని ఆఫీసుకి పిలిచి చివాట్లు పెట్టాడు. గాజు జాడి పగలగొట్టినందుకు చెరి 20 రూపాయలు ఫైన్ వేశాడు. ఇది జరిగి సంవత్సరమైంది. గడిచిన 1 సంవత్సరంలో ఈ మ్యూజియంలో మార్పులేవీ రాలేదు. అవే అస్థిపంజరాలు, అవే గాజు జాడీలు. ముత్తురామన్ గాడు నేను కలిసి పగలగొట్టిన గాజు జాడీని ఇంకా రీప్లేస్ చేయలేదు. ముత్తురామన్ గాడు కూడా రాలిపోయిన పండ్లను ఇంకా భర్తీ చేయలేదు. మరి ఫైన్ వేసి మా వద్ద వసూలు చేసిన 40 రూపాయలను అనాటమీ ప్రొఫెసర్ గాడు ఏం చేశాడు? జేబులో వేసుకున్నాడేమో. మ్యూజియంలో కూర్చున్న 10 నిమిషాలకి నా కన్నీళ్లు ఆగిపోయాయి. నా మనసు కూడా తేలికైంది. కన్నీళ్లు ఆగిపోవటం వల్ల మనసు తేలికైందో, మనసు తేలికోవటం వల్ల కన్నీళ్లు ఆగిపోయాయో నాకు తెలియలేదు. సమయం గడిచే కొద్దీ నా గుండెల్లో బాధ తగ్గజొచ్చింది. అనాటమీ ప్రొఫెసర్ గాడన్న మాటలు, ప్యూనుగాడి చేష్టలు మనసును కెలుకుతున్నాయి గాని నన్ను అట్టే బాధించటం లేదు. డిటెన్షన్ వల్ల 6 నెలల కాలం వృధా అవుతుంది. రీసెర్చ్ కార్యక్రమాలు వగైరా లాంటి వాటిల్లో పాల్గొనే అవకాశం దొరకదు. పర్వాలేదు. ముసలి ప్రొఫెసర్ల ముందు చేతులు కట్టుకొని నిలబడి ఎస్ సార్ అనుకుంటూ కుక్కలను కాకులను బేరం చేసుకుంటూ బతకాలనే ఉబలాటం నాకు లేదు. ఈ MBBS అయిపోయాక మా స్వగ్రామం వెళ్ళి ప్రాక్టీస్ పెట్టుకుంటాను. సంపాదించి కార్లు, ఎస్టేట్లు కొనాలనే కోరిక నాకు లేదు. ఈ పాడుపొట్ట నింపుకోవడానికి రోజుకు 4 రాళ్ళు వస్తే చాలు. ఆ మధ్య నేను పుస్తకం చదివాను. దాని పేరు వేర్ దెర్ ఈజ్ నో డాక్టర్. చాలా గొప్ప పుస్తకం. అది మా సిలబస్లో లేదనుకోండి. నిజం చెప్పాలంటే నేను సిలబస్లో ఉన్న పుస్తకాల కన్నా లేని పుస్తకాలనే ఎక్కువగా చదివాను. ఆ పుస్తకం చదివి ముగించాక నాకు అనిపించింది ఏమిటంటే, నిజంగా రోగులకు సేవ చేయాలనుకునే డాక్టర్కు ముఖ్యంగా కావాల్సింది రోగుల పట్ల నిజాయితీ, అక్కర. అంతేగాని పొడవాటి డిగ్రీలు కావు. మా అనాటమీ ప్రొఫెసర్ని చూడండి. వాడికి దిక్కుమాలినన్ని డిగ్రీలున్నాయి. ఆ డిగ్రీలన్నింటినీ రోడ్డు మీద చాక్పీస్తో రాసుకుంటూ పోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ దాకా రాసుకుంటూ పోవచ్చు.
ప్రభుత్వాన్ని మోసగించి రీసెర్చ్ పేరిట ఏటేటా లక్షల రూపాయలను దుర్వినియోగం చేయడానికి తప్ప ఈ డిగ్రీలు మరెందుకు పనికిరావు? ఎందుకు కొరగాని రీసెర్చ్ పేరిట కుక్కలను, ఎలుకలను వందల కొద్దీ హతమారుస్తున్నాడు. వాటి గోడు చుట్టుకుని వీడి పెళ్ళాం బిడ్డలు ఎప్పుడో ఎగిరి పడి చేస్తారు. బహుశా ఆ పాపాలని హరించడానికేనేమో సాయిబాబా ఫోటోను ఆఫీస్ టేబుల్ మీద ఉంచుకున్నాడు. ఆ మధ్య వీడి మీద ఎంక్వైరీ కూడా జరిగింది. కొవ్వు పదార్థాల మీద రీసెర్చ్ చేస్తానని 3 లక్షలు మంజూరు చేయించుకుని దిగమింగేశాడు. ద్వీపాంతరం వెళ్ళవలసిన ముండా కొడుకు రాజకీయ ఒత్తిడి ఉపయోగించి తప్పించుకున్నాడు. మరి ఆఫీసులో గోడ మీద రాజకీయ నాయకుల బొమ్మలను పిచ్చిపట్టి ఉంచుకున్నాడా? ఏది ఏమైనా నేను ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది. అనవసరంగా వాడి చేత మాటలు పడ్డాను. ప్యూనును పిలిచి నన్ను బయటికి గంటమన్నాడు. కానీ నవ్విన నాపచేనే పండుతుంది. నేనింకో 3 ఏండ్లకు నా కోర్సును ముగించి మా ఊర్లో ప్రాక్టీస్ పెడతాను. నా కష్టార్జితంతో రోడ్డు ప్రక్కన క్లినిక్ కట్టుకుంటాను. నా క్లినిక్ ముందర రేయింబవళ్ళు 1/2 ఫర్లాంగ్ క్యూ ఉంటుంది. ప్రొఫెసర్ గాడు సాయిబాబా దర్శనం పుట్టపర్తికి కారులో ప్రయాణం చేస్తూ నా క్లినిక్ దగ్గరే కారు ప్రమాదానికి గురవుతాడు. కారు చింత చెట్టుకు గుద్దుకొని ముక్కలవుతుంది. వాడి తొడ ఎముకలు 2 విరుగుతాయి. వాడి పెండ్లాం వాడిని భుజాన వేసుకుని నా క్లినిక్కు తీసుకొస్తుంది. నేను వాడి ముఖాన్ని గుర్తించి, ఓహో, ఎవరది? డాక్టర్ నిరంజన్ దాస్ గుప్తా గారా? ఎన్నాళ్ళకు నన్ను గుర్తుపట్టారా? సముద్రం మీద చేపలు పట్టేవాడిని, అడవుల్లో గొర్రెలను మేపేవాడిని. నేను గుర్తున్నానా అని అడుగుతాను. నన్ను గుర్తుపట్టాక వాడి ముఖం వెలవెలబోతుంది. వాడు కన్నీళ్లు కారుస్తూ తనకు వైద్యం చేయమని ప్రార్థిస్తాడు. నేను ససేమిరా చేయనంటాను. వాడి భార్య నెత్తి నోరు బాదుకోవటం మొదలు పెడుతుంది. నేను మా కాంపౌండర్ని పిలిచి ఈ ముసలిదాన్ని ఈడ్చుకెళ్ళి రోడ్డు మీద కుదేయ్ అంటాను. అప్పుడు మా నర్సు నాకు మెడికల్ ఎథిక్స్ గుర్తు చేస్తుంది. నేను అందరినీ బయటకు పంపేసి, ఇదిగో డాక్టర్ ఎండి గుప్తా గారు, నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక షరతుంది. నువ్వు నీ 2 చేతులు పైకెత్తి నాకు దండం పెట్టాలి. ఆ తర్వాత 20 సార్లు చంపలేసుకోవాలి. ఎన్నిసార్లు? 20 సార్లు. కమాన్ డూ దట్ అంటాను. వాడు చచ్చినట్టు చేతులెత్తి దండం పెడతాడు. వాడు రక్తసిక్తమైన చేతులెత్తి దండం పెట్టే దృశ్యాన్ని కసిగా ఊహించుకుంటూ మ్యూజియంలో కూర్చున్నాను. నా స్థానంలో మాన్సింగ్ గాడు గనుక ఉండి ఉంటే ఏం చేసి ఉండేవాడు? ఆఫీసు తలుపులు బోల్ట్ పెట్టి ప్రొఫెసర్ గాడిని ముక్కు చెవుల్లోంచి నెత్తిరొచ్చేదాకా కొట్టి టేబుల్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చి ఉండేవాడు. ఒకసారి వాడు అంత పని చేశాడు. మాన్సింగ్ని గురించి మీకు ఇంతకుముందే కొంత చెప్పాను. వాడు నాకన్నా ఎన్నేళ్ల సీనియరో నాకు తెలియదు. ప్రస్తుతం మాత్రం నా క్లాసుమేటు. పోయిన సంవత్సరం వాడు అనాటమీ ఎగ్జామినేషన్ రాశాడంటే హాజరయ్యాడన్నమాట. ఆ పరీక్షకు ప్రొఫెసర్ గాడిని ఇంటర్నల్ ఇన్విజిలేటర్గా వేశారు. పరీక్షకు వెళ్లే ముందటి రోజు సాయంత్రం అతగాడు ఏం చేశాడనుకున్నారు? ఓ అరటావు కాగితం తీసుకుని ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన ఖర్చుల వివరాలన్నీ టైప్ చేసుకున్నాడు. ఆ కాగితాన్ని పట్టుకుని ప్రొఫెసర్ గాడి ఇంటికి వెళ్ళి, ఇది చూడండి సార్, నేను ఈ కాలేజీలో ఫలానా సంవత్సరం జాయిన్ అయ్యాను. ఇప్పటిదాకా ట్యూషన్ ఫీజు కింద చెల్లించింది ఇన్ని వేలు, మెస్ బిల్లు కట్టింది ఇన్ని వేలు, హాస్టల్ వసతికి ఇన్ని వేలు, పరీక్ష ఫీజులు ఇన్ని వేలు, జేబు ఖర్చులు ఇన్ని వేలు. ఇప్పటికైనా నేను 2వ సంవత్సరం దాటుకుని 3వ సంవత్సరానికి వెళ్ళకుంటే నా గతి ఏం కాను సార్. కనుక రేపు నేను పరీక్ష హాలులోకి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటాను. మీరు చూస్తూ చూడనట్టు ఊరుకోండి అన్నాడు. మరుసటి దినం సింగుగాడు లైబ్రరీకి వెళ్ళి తను మోయగలిగినన్ని పుస్తకాలు తీసుకొని పరీక్ష హాలుకు వెళ్ళాడు. క్వశ్చన్ పేపర్ తీసుకుని పుస్తకం తెరిచి రాయటం మొదలుపెట్టాడు. అంతే, ప్రొఫెసర్ గాడు ప్రిన్సిపాల్తో సహా వచ్చి ఆన్సర్ పేపర్లను లాక్కుని బయటకు పంపేశాడు. ఆ సాయంత్రం సింగుగాడు మాకు కనిపించలేదు. వాడి కోసం మా క్యాంపస్ దాపున ఉండే బార్లన్నీ గాలించాం, ముండల కొంపలన్నీ వెతికాం. రాత్రి 10 గంటలకు వాచ్మెన్ చెప్పాడు. 8 గంటలప్పుడు సింగుగాడు 2 కట్టల వరిగడ్డిని పెట్రోల్ డబ్బాను పట్టుకుని స్టేడియం వైపుగా వెళ్ళాడట. ఆత్మాహుతి చేసుకుంటాడేమోనని భయపడ్డాం. మేము ఎత్తిన పరుగు ఆపకుండా స్టేడియం వైపు పరిగెత్తాం. సింగుగాడు స్టేడియం వెనుక గానుగు చెట్టు కింద కనిపించాడు. వరిగడ్డిని కిరోసిన్ డబ్బాను పక్కన పెట్టుకుని ఒదిగి కూర్చుని ఉన్నాడు. అరగంట సతాయించాక గానీ వాడు తన ప్లాన్ ఏమిటో చెప్పలేదు. ప్రొఫెసర్ గాడి కారుని తగలబెడతాడట. ప్రొఫెసర్ గాడి ఇల్లు 20 గజాల దూరాన ఉంది. ఇంటి ముందర కారు పార్క్ చేయబడి ఉంది. లైట్లన్నీ ఆరిపోయి అందరూ నిద్రపోయాక సింగుగాడు తన దహనకాండని జరపడానికి పొంచి ఉన్నాడట. వాడిని బతిమాలి హాస్టల్కి తీసుకొచ్చేసరికి మాకు తల ప్రాణం తోకకొచ్చింది.
నిజం, నా స్థానంలో సింగుగాడు గనుక ఉండి ఉంటే ఈ పాటికి ప్రొఫెసర్ గాడిని సగం ప్రాణం తీసి టేబుల్ మీద పడుకోబెట్టి ఉండేవాడు. నేను పేగులు గుండెకాయలు లేనివాడిని, ఒప్పుకుంటాను. లేకపోతే ప్రొఫెసర్ గాడి చేత అన్ని మాటలు పడి ఊరుకుంటానా? వాడంటే అన్నాడు గాని సముద్రం మీద చేపలు పట్టేవాళ్ళు, అడవుల్లో గొర్రెల్ని మేపేవాళ్ళు, వీళ్ళ వృత్తులు ప్రొఫెసర్ గాడి బూటకపు రీసెర్చ్ కార్యక్రమాల కన్నా చాలా గౌరవప్రదమైనవి. ఈ విషయమై ఒక పెద్ద వ్యాసం రాసి కాలేజీ మ్యాగజైన్లో అచ్చువేయిస్తాను. అయితే అచ్చువేసేవాడెవడు? ప్రిన్సిపల్ గాడే కాలేజీ మ్యాగజైన్కు చీఫ్ ఎడిటర్. ఇలాంటి వ్యాసాలను వాడెందుకు అనుమతిస్తాడు? నా కన్నీళ్లు ఆగిపోయి చాలాసేపయింది. ఈ అస్థిపంజరాల మధ్య ఇలా ఎంతసేపని కూర్చోను? నాకు హాస్టల్కి వెళ్ళాలనిపించలేదు. హాస్టల్లో అడుగుపెట్టగానే ఇంబైసెల్ వెధవలు నా వైపు వింతగా చూస్తారు. అంతటితో ఆగినా పర్వాలేదు, బూటకపు సానుభూతి ప్రదర్శిస్తూ వెంటబడతారు. టౌన్లో క్లింట్ ఈస్ట్ వుడ్ గాడి సినిమా ఆడుతూ ఉంది. దాన్ని ఇదివరకే 3 సార్లు చూశాను. 4ఓసారి చూడదలుచుకున్నాను. వాడి సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాడు గుర్రం మీద కూర్చుని చుట్టను పండ్ల మధ్య పట్టుకుని విసుగు విరామం లేకుండా దౌడాయిస్తుంటాడు. వాడిని, వాడి గుర్రాన్ని, వాడు ప్రయాణం చేసే ఇసుక మైదానాలను ఎంతసేపు చూస్తున్నా నాకు విసుగనిపించదు. మ్యూజియం నుంచి బయటకొచ్చి మెట్లు దిగాను. మెయిన్ గేట్ దాటుకుని రోడ్డు మీద నిలబడ్డాను. టైం 1 గంట దాటింది. మ్యాట్నీ షో 2:30కు గానీ మొదలుపెట్టరు. పర్వాలేదు, నాకు ఆటో దొరికి థియేటర్ చేరేసరికి 1:02 అవుతుంది. థియేటర్ ముందు రాబోయే సినిమాలవి, నడుస్తున్న వాటివి స్టిల్స్ ఉంటాయి. వాటిని చూస్తుంటే మరో అరగంట గడిచిపోతుంది. రోడ్డు పక్కన ఆటో ఒకటి చెట్టు కింద నిలబడి ఉంది. దగ్గరికెళ్ళాను. డ్రైవర్ గాడు వెనక సీట్లో కూర్చుని ఓ చిన్న నోట్బుక్లో టిక్కులు పెట్టుకుంటున్నాడు. చిటికి వేసి పిలిచాను. వాడు తలెత్తి నా వైపు చురచుర చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. టౌన్లోకి వస్తావా అన్నాను. వాడు తలెత్తి అడిగేదేదో మర్యాదగా అడగరాదా? చిటికి వేసి పిలవటానికి నేనేమీ రిక్షావాణ్ణి అనుకున్నావా అని నోట్బుక్ను మడిచి జేబులో పెట్టుకుని ఎక్కు అని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నాకు నీ ఆటో అక్కర్లేదు, వెళ్ళు అనేసి దూరంగా నిల్చున్నాను. వీడు బతుక్కు వీడు రిక్షావాడి కన్నా గొప్పవాడని అనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉండే వాళ్ళంతా ఇంతే. ఈ బూటకపు ప్రతిష్టే తిండి నీళ్లుగా బ్రతుకుతున్నారు. ఆటో నడుపుకునే వెధవను చిటిక వేసి పిలిస్తే పడలేకపోయాడు. కాబోయే డాక్టర్ ముండా కొడుకుని పట్టుకొని గొర్రెలు కాసేవాడు, చేపలను పట్టేవాడు అంటే మాత్రం పడాల్సి వచ్చింది. నాకు అక్కడ ఉండాలనిపించలేదు. గిరుక్కున వెనుదిరిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ హాస్టల్ వైపు నడవసాగాను. క్లింట్ ఈస్ట్ వుడ్ గాడు గుర్రంతో సహా ఏ గంగలోనైనా దూకని, నేను నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను. గదిలోకి వెళ్ళగానే నేను చేసిన మొదటి పని తలుపు మూసి బోల్ట్ పెట్టుకోవటం. ఫ్యాన్ ఇంకా తిరుగుతూనే ఉంది. లైటు కూడా వెలుగుతూ ఉంది. షూ కూడా విప్పకుండా అలాగే మంచం మీద వెళ్ళికిలా పడుకున్నాను. ఒళ్ళు తెలియకుండా నిద్ర వచ్చి 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు నిద్రపోతే ఎంత బాగుండును. కళ్ళు గట్టిగా మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. ఎదురుగా ఉన్న గోడ మీద ఎలక్ట్రికల్ బల్బు వెలుగుతోంది. దాని కిరణాలు కనురెప్పలను పొడుచుకుని లోపలికి చొచ్చుకొస్తున్నాయి. ముంజేతిని మడిచి కళ్ళ మీదుంచుకున్నాను. ఎలా వస్తున్నాయో ఏమో ఆ కాంతి కిరణాలు కళ్ళలోకి చొచ్చుకుని వస్తూనే ఉన్నాయి. ఎంగిలి తుంపర్లు వెదజల్లే ప్రొఫెసర్ గాడి నోరు, చీము కారుతున్న ప్యూనుగాడి చెవి నా మనోఫలకం మీద నుండి తొలగటం లేదు. ముంజేతిని తోసేసి కండ్లు తెరిచాను. కాంతి కిరణాలు క్రూరంగా, కర్కశంగా కనుగుడ్లను పొడవసాగాయి. తలగడ వద్దనున్న పుస్తకాన్ని ఎడమ చేత్తో తీసి బలంగా విసిరాను. బల్బు పగిలి గాజు ముక్కలు కింద పడ్డాయి. ఉన్న మనశ్శాంతి కూడా దాంతో దూరమైంది. ఇక నాకు నిద్ర రావటం అసంభవం. ఏం చేయాలో తోచడం లేదు. నేల మీద పడున్న గాజు ముక్కలను ఏరి పెడదామనుకున్నాను. కానీ మంచం మీద నుంచి లేవబుద్ధి కాలేదు. అసలు బతికే ముక్కలే ఉంటే ఈ గాజు ముక్కలను ఎవడు పట్టించుకుంటాడు? అలా పడుకునే సిగరెట్ ముట్టించుకున్నాను. ఈ హాస్టల్లో 400 మంది ఉన్నారు. ఎవడి గదిలోకైనా వెళ్ళి కూర్చుందామనిపించింది. కానీ ఇంబైసెల్ వెధవలు సిలబస్లోని అంశాలను, కిచెన్లోని మెనూను గురించి తప్ప ఇంకోటి మాట్లాడరు. వాళ్ళ నాలుకలు కోసినా సరే ఇంకో విషయం ప్రస్తావించరు. తమాషా ఏమిటంటే వాళ్ళతో కాసేపు కూర్చుంటే నీకు కూడా ఆ విషయాలే మాట్లాడాలనిపిస్తుంది. అదలా ఉండగా వాళ్ళ గదుల్లో ధూమపానం నిషేధం. ఆ గదుల్లోకి వెళితే అదేదో 7 ద్వారాలు దాటుకుని గర్భగుడిలోకి వెళ్ళినట్టుంటుంది. తూర్పు గోడకు వెంకటేశ్వరుని బొమ్మ ఉంటుంది. పడమటి గోడకు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ ఉంటుంది. ఉత్తరం గోడకి స్వామి అయ్యప్పన్ బొమ్మ ఉంటుంది. అన్నీ 16x20 సైజువే. ఇక టేబుల్ మీద క్యాబినెట్ సైజులో సాయిబాబా ఫోటో ఉండనే ఉంటుంది.
ఆ ఫోటోల చట్రాల్లో గుచ్చబడిన అగరవత్తులు పొగలు వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి వాతావరణంలో కూర్చుని క్లింట్ ఈస్ట్ వుడ్ గాడి సినిమా చూసినా బోరు కొడుతుంది. మీకు ఇదివరకే చెప్పాను, ఇలాంగో తప్ప ఈ హాస్టల్లో ఉండే వాళ్ళంతా ఇంబైసల్ వెధవలే. ఈ పాటికి ఇలాంగోగాడు అత్తవారింట్లో ఏం చేస్తూ ఉంటాడో. ఒకవైపున కొత్త పెండ్లంతో సరసాలాడుతూ మరోవైపున చెగువేరా బయోగ్రఫీ చదువుతూ ఉంటాడు. వాడు అలాగే చేస్తాడు. ఎప్పుడు ఏం చేస్తున్నా సరే వాడి చేతిలో మార్కిస్ట్ పుస్తకమో కరపత్రమో ఉంటుంది. వాడిలో ఉండే సుగుణం ఏమిటంటే మార్కిజాన్ని తను ఎంత గట్టిగా నమ్మినా సరే దాన్ని ఇతరులపైన రుద్దడానికి ప్రయత్నించడు. కానీ ఎవడైనా మార్కిజాన్ని ఖండిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా వాడి నోరు మోయిస్తాడు. ఒకసారి కాంతారావు గాడు ఇలాంగోకు నోరిచ్చాడు. కాంతారావు గాడు సిలబస్ను కంఠస్థం చేసుకుంటూ కిచెన్లో తయారయ్యే వంటకాలను ధ్యానం చేసుకుంటూ బతికేవాడు. ఊరికే ఉండకుండా వాడు ఇలాంగో జోలికెళ్ళి, ఈ మార్కిస్టులంతా దగాకోర్లు, పేదరికం పోవాలని సమానత్వం రావాలని అరుస్తూనే ఉంటారు కానీ తాము మాత్రం కార్లలో తిరుగుతూనే ఉంటారు అన్నాడు. ఇలాంగో వాడి 2 భుజాలపైన చేతులు వేసి, యు ఆర్ రైట్ కాంతారావు, కార్లలో తిరిగేవాళ్ళు, మేడల్లో నివసించే వాళ్లే ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటూ ఉంటే మెస్ బిల్లు కట్టలేక రోడ్డు పక్కన 60 పైసల భోజనం తింటున్న నువ్వు ఎందుకు కోరుకోవు అన్నాడు. పచ్చివెల్లక్కాయ గుజ్జు తీసి చింతపండు పులుసుతో కలిపి నోట్లో కుక్కినట్లు కాంతారావు గాడి ముఖం ముడుచుకుంది. అవన్నీ ఆలోచిస్తూ 2 సిగరెట్లు సిగరెట్ పెట్టె ఖాళీ అయిపోయి ఉండటం గమనించాను. ములిగే నక్కపై తాటికాయ పడినట్టయింది నాకు. ఉన్నట్టుండి నా పరిస్థితి పాతాళానికి దిగిపోయింది. మంచం మీద నుంచి లేచి పిచ్చి పట్టినట్టు సిగరెట్ కోసం వెతకసాగాను. టేబుల్ డ్రాయరు, బుక్ షెల్ఫ్, వేస్ట్ బాస్కెట్ అన్నీ గాలించాను. 5 నిమిషాల్లో గదిలోని వస్తువులన్నీ తలకిందులయ్యాయి. సిగరెట్ అనే వస్తువు ఎక్కడా కనిపించలేదు. నా తల తిరిగిపోతున్నది. నాలుక తడారిపోతున్నది. శస్త్రాస్త్రధారులైన 1000 మంది శత్రువుల మధ్య నిరాయుధుడనే ఉన్నట్టు అనిపించింది. కిటికీ దగ్గరికెళ్ళి డీగోల్ అని అరిచాను. అలా 4 సార్లు పిలిచాక కిచెన్ కిటికీలోంచి డీగోల్ గాడి ముఖం కనిపించింది. వాడు పైకి చూసి, పిలిచారా సార్ అన్నాడు. అవును, పైకిరా. డీగోల్ 4 మెట్లను ఒకేసారి లంఘిస్తూ వచ్చినట్టున్నాడు. గది లోపలికి వచ్చేటప్పటికి విపరీతంగా గసపోస్తున్నాడు. 5 రూపాయల నోటును వాడి చేతుల్లో పెట్టి, క్యాంటీన్కి వెళ్ళి 5 ప్యాకెట్ల సిగరెట్లు పట్రా అన్నాను. ఏం సిగరెట్ సార్? చార్మినార్, గుర్తుంచుకో, చార్మినార్. చార్మినార్, చార్మినార్. ఎన్ని ప్యాకెట్లు సార్? 5. 5, 5, 5. ఏం సిగరెట్ సార్? నాకు తెలుసు, వీడిలాగే అడిగిన ప్రశ్నే అడుగుతూ రాత్రి 11 దాకా గడిపేస్తాడు. తీరా క్యాంటీన్ చేరుకునేసరికి సిగరెట్ పేరు మర్చిపోతాడు. ఎన్ని ప్యాకెట్లు అన్నది మర్చిపోతాడు. సిగరెట్ బదులు సాంబ్రాణి కడ్డీలు పట్టుకొచ్చినా పట్టుకొస్తాడు. కాస్త ఆగు అని ఒక చీటీ మీద చార్మినార్ 5 పెట్టెలు అని రాసి, ఇందా ఈ చీటీని క్యాంటీన్ వాడికి చూపించు. నువ్వేమీ అడక్కు, వాడిచ్చింది తీసుకురా. తొందరగా వెళ్ళు. కింద వాచ్మ్యాన్ అడిగి సైకిల్ తీసుకొని వెళ్ళు అన్నాను. సైకిల్ మాట చెప్పగానే డీగోల్ గాడు రైట్ సార్, వెరీ గుడ్ సార్ అంటూ వెళ్ళిపోయాడు. డీగోల్ కోసం ఎదురు చూస్తూ గదిలో అడ్డదిడ్డంగా పచార్లు చేసాగాను. షూ కింద పడి గాజు పెంకులు పగులుతున్నాయి. కాసేపటికి ఆ పెంకులన్నీ చూర్ణమైపోయాయి. ఇక వాటిని ఏరిపారేయాల్సిన పని కూడా లేదు. రేపు ఉదయం స్వీపర్ వచ్చి చీపురుతో ఊడ్చేస్తే సరిపోతుంది. ఇంతలో తలుపు మీద చప్పుడైంది. డీగోలుగాడు పోయిన పని ఏం చేసుకొచ్చాడోననుకుంటూ తలుపు తీశాను. బయట ఇలాంగో నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో బ్రీఫ్ కేస్, ఇంకో చేతిలో మోటార్ సైకిల్ తాళాలు పట్టుకుని ఉన్నాడు. మద్రాసు నుంచి ఇంత దూరం మోటార్ సైకిల్ పైన వచ్చినట్టున్నాడు. కండ్లు ఎర్రగా ఉన్నాయి. జుత్తు రేగి ఉంది. ముఖంలో అలసట కనిపిస్తుంది. బయటకు వెళ్ళి వాణ్ణి వరండాలోనే వాటేసుకుని ఏడవాలనిపించింది. వాణ్ణి చూడగానే నాలో సంతోషం, దుఃఖం ఒకదాన్నొకటి అధిగమిస్తూ ఎగదన్నుకు రాసాగాయి. ఏమనాలో తెలియక, హలో ఇలాంగో, ఎప్పుడొచ్చావు మద్రాసు నుంచి అని ఒక చచ్చు ప్రశ్న వేశాను. వాడు ఇప్పుడే వచ్చాను అంటూ లోపలికొచ్చి రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో నోటీస్ బోర్డు చూసా. ఏమిటి కథ అన్నాడు. వాడు ఆ ప్రశ్న అడగటం నాకు ఇష్టం లేదు. నా తెలివితేటలన్నీ ఉపయోగించి ప్రశ్నను దాటవేయడానికి ప్రయత్నించాను. ఎలా ఉన్నావు? ఈ 2 వారాల్లో చాలా బరువెక్కినట్టున్నావు. అత్తగారు బాగా తినబెట్టినట్టున్నారు అన్నాను. ఇలాంగో నా వైపే చూస్తూ ఐఆమ్ టాకింగ్ అబౌట్ ది నోటీస్ అన్నాడు. నేను వాడి చూపుల్ని తప్పించుకుంటూ, పెళ్లి కూతురు ఎలా ఉంది? సారీ, పెండ్లై 2 వారాలైంది కదా. ఇంకా పెండ్లి కూతురేమిటి, కొత్త భార్య అనాలి. నీ కొత్త భార్య ఎలా ఉంది?
ఓ ఐఆమ్ సారీ, కొత్త భార్య అనటమేమిటి? నీకు ఇంతకుముందు 4 పాత భార్యలున్నట్టు? స్టాప్ ది నాన్సెన్స్ దేవి అని అరిచి నిన్ను డీటైన్ చేసినట్టు నోటీస్ బోర్డులో చూశాను. ఏమైంది అసలు అన్నాడు ఇలాంగో. రిలాక్స్ ఇలాంగో, కాసేపు నోటీస్ బోర్డును అవతల పెట్టు. 2 వారాల తర్వాత కనిపించావు. విశేషాలు చెప్పు. విశేషాలు నాకేమీ జరగలేదు. జరిగే విశేషాలన్నీ నీకే జరిగినట్టున్నాయి. నువ్వే చెప్పు. నేను విశేషాలు ఏవీ లేకుండా హనీమూన్ గడిపేశావా? నేను నమ్మను. ఆ రోజు బస్టాండ్లో మమ్మల్ని సాగనంపేటప్పుడు ఏమని ప్రామిస్ చేశావు? హాస్టల్కి రాగానే మొదటి రాత్రి గురించి రన్నింగ్ కామెంటరీ చెప్తానన్నావు అని కుర్చీని వాడి దగ్గరగా లాక్కుని కూర్చుని కమాన్ మొదలుపెట్టు అన్నాను. నేను పెండ్లి చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ముండమోసి కూర్చుంటావని అనుకోలేదు. ఆ నోటీస్ కాపీ నీకు పంపారా? అసలు నీకు ఈ విషయం తెలుసా? ఇలాంగో వదిలిపెట్టేటట్లేడు. 100 మైళ్ళు మోటార్ సైకిల్ పైన ప్రయాణం చేసి నోటీస్ బోర్డు చూశాక తన గదికి వెళ్ళి ముఖమైనా కడుక్కోకుండా ఇలా పరిగెత్తుకుని వచ్చినవాడు నోటీసు గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాడు? నేను మాట్లాడకుండా ప్యాంటు జేబులో నుంచి నోటీసుని తీసి వాడికిచ్చాను. ఇలాంగో నోటీసుని చదివి బాస్టర్స్, కన్సీటెడ్ బాస్టర్స్ అని దాన్ని టేబుల్ మీద పడేసి ఇలా జరుగుతుందని నువ్వు అనుకున్నావా అని అడిగాడు. కలలో కూడా అనుకోలేదు. అటెండెన్స్ని గురించి ఇంత క్రితం వాళ్ళు వ్రాతపూర్వకంగా రిమైండర్లు ఏమైనా ఇచ్చారా? ఓరల్గా కూడా ఇవ్వలేదు. దట్ ఈజ్ సర్ప్రైజింగ్ అంటూ ఇలాంగో పెద్దగా గాలి పీల్చుకొని మరి ఇప్పుడేం చేయబోతున్నావు అని అడిగాడు. ఇలాంగో చూపుతున్న అక్కర ఉత్తుత్తుది కాదని నాకు తెలుసు. నా స్థితిని గురించి పట్టించుకొని వాడు కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు. లీవ్ ఇట్ ఇలాంగో, వేరే ఏదైనా మాట్లాడు. నువ్వు ప్రామిస్ చేసిన ప్రకారం రన్నింగ్ కామెంట్స్ మొదలుపెట్టు. షటప్, దేనికైనా వేలాపాలా ఉండాలి. దీనికి వేలాపాలా ఏమిటి? నీకు ఆడియన్స్ చాలకుంటే మరి 4 తీసుకొస్తా. నువ్వు ఇక్కడే ఉండు. లిజన్ యూ మెరోన్, ఈ నోటీస్ ఎప్పుడొచ్చింది? నోటీస్ బోర్డులోకి ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. నా గదిలోకి మాత్రం ఈరోజు ఉదయం వచ్చింది. ఉదయం నుంచి ఏం చేశావు? ప్రిన్సిపల్తో మాట్లాడావా? మాట్లాడాను. వాడు ఇందులో తన పూచి ఏమీ లేదంటున్నాడు. ప్రొఫెసర్ గాడు కనుక ఒప్పుకుంటే వాడికేమీ అభ్యంతరం లేదట. మరి ప్రొఫెసర్ గాడేమన్నాడు? ప్రాణం పోయినా సరే నాకు హాల్ టికెట్ ఇవ్వనన్నాడు. ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయితే నా మనసు కుంగిపోతుందట. నేను రైలు కింద పడతానట, ఉరి తీసుకుంటానట. అలాంటి దురవస్థ నాకు పట్టకుండా ఉండేందుకు వాడు జాగ్రత్త తీసుకుంటున్నాడట. యూ మస్ట్ కంగ్రాచులేట్. మీకు ఎవరికీ తెలియకుండా నేను ఒక గాడ్ ఫాదర్ని సంపాదించాను. బీ సీరియస్. నువ్వు ఫెయిల్ అవుతావని వాడు ఎందుకు అనుకున్నాడు? వాడేమీ అలా అనుకోవడం లేదు. నేను తప్పకుండా పాస్ అవుతానని వాడికి బాగా తెలుసు. మరి ఎందుకు డీటైన్ చేశాడట? చెబితే నువ్వు నమ్మవు. ఇది పగ, ప్రతీకారాలకు సంబంధించిన పెద్ద కథ అని శిలువ మీద యేసుక్రీస్తులాగా చేతులు పక్కకు చాచి మెడను పక్కకు వాల్చి కళ్ళు మూసుకుని ఒక మూర్ఖుని అహంకారానికి బలి అయి నా ఎగ్జామినేషన్ వీరమరణం పొందింది అన్నాను. నిజం. సినిమాల వల్ల, చెత్త నవలల వల్ల నాలాగా భ్రష్టు పట్టిన వాడు మరొకడుండడు. ఈ హాస్టల్లో నా పైత్యం ఇలాంగోకు తప్ప మరొకటికి అర్థం కాదు. ఎవడికి నీపైన పగ? ప్రొఫెసర్ గాడిగా? ఎందుకు? నేను యేసుక్రీస్తు ఫోజును వదిలిపెట్టి గొర్రెపిల్ల కూడా ఇలాగే అడిగింది. నేను ఏటికి దిగువన నీళ్లు తాగుతున్నాను, నువ్వు ఎగువన తాగుతున్నావు. నా ఎంగిలి నీకెలా వస్తుంది అని అడిగింది గొర్రెపిల్ల. తోడేలు సమాధానం చెప్పిందా? కసుక్కుని మెడ కొరికేసింది. అలాగే చేశాడు ప్రొఫెసర్ గాడు. వాడి క్లాసుకు అటెండ్ కాకపోవటం ద్వారా నేను వాడిని ఇన్సల్ట్ చేశానట. వాడి ప్రెస్టీజీని చులకన చేశానట. అందుకిలా పగ తీర్చుకుంటున్నాడు అన్నాను. నాన్సెన్స్. వాడికి ప్రెస్టేజీ ఏమిటి? డిక్టేషన్లు చెప్పుకుంటూ బతికే వెధవకు ప్రెస్టేజీ ఏమిటి? ఈ విశాల విశ్వంలో మా అనాటమీ ప్రొఫెసర్ గాడి లావు పొడవు తెలిసిన వాళ్ళు ఇద్దరు. ఇలాంగో, నేను. ఇలాంగో లోకజ్ఞానం ఉన్నవాడు గనుక అనాటమీ క్లాస్లో కూర్చుని రెడ్ స్టార్ ఓవర్ చైనా చదువుకుంటూ ఉండేవాడు. నేను ఇంగితం లేనివాడిని గనుక ఉరితాటిలో మెడ దూర్చుకొని కూర్చున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు ఇలాంగో. చేయడానికి వేరే ఏముంది? రేపు ఉదయం తట్టాబుట్టా సర్దుకొని మా ఊరు వెళతాను. ఇలాంగో ఏదో చెప్పబోయాడు. ఇంతలో డీగోల్ సుడిగాలిలాగా లోపలికి దూసుకొచ్చాడు. వాడు 5 సిగరెట్ పెట్టెలను టేబుల్ మీద పెట్టి 5 పెట్టెలు సార్, ఎంచుకోండి అన్నాడు. థ్యాంక్స్ డీగోల్. నడిచి వెళ్ళావా, సైకిల్ మీద వెళ్ళావా అని అడిగాను. సైకిల్ మీదే సార్. ఇదిగో సైకిల్ తాళం అంటూ డీగోల్ జేబులోంచి సైకిల్ తాళం తీసి చూపించాడు.
మరి ఇంతసేపు అయిందేం? రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చాను సార్. క్యాంటీన్కి వెళితే అక్కడ మైలు పొడవు క్యూ ఉంది. లంచ్ అవర్ కదా సార్. క్యాంటీన్లో జనం సందులేరు. ఈ సిగరెట్లు రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చాను సార్. మంచి పని చేశావు. ఇక వెళ్ళు. సైకిల్ వాచ్మెన్కి ఇచ్చే. రైట్ సార్. తాళం చెవులు కూడా ఇచ్చేస్తాను సార్ అంటూ డీ గోల్ వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.